నొప్పి 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 ఎండోమెట్రియాసిస్ ఉన్నవారిలో కనిపించే ముఖ్య లక్షణం ఇది. నెలసరిలో నొప్పి, నెలసరికి ముందు నొప్పి, నెలసరి తరువాత నొప్పి, వ్యాధి ముదిరిన కొద్దీ అంతులేని నొప్పి. నేటి ఆధునిక మహిళ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఎండోమెట్రియాసిస్. గుర్తించడం తెలియక కాదు, గుర్తించినా చికిత్స చేయడం అంత సులభం కాదు. యుక్త వయసు అమ్మాయిల నుంచి మధ్య వయసు స్త్రీల వరకు ఎంతో మందిని బాధపెడుతున్న ఈ ఎండోమెట్రియాసిస్ కు చికిత్స విషయంలో కాస్త పురోగతి వచ్చింది. ఈ సమస్యను త్వరగా గుర్తించి దీనిపై ఎంత అవగాహన పెంచుకుంటే అంత మంచిది. స్త్రీ శరీరంలో ఎండోమెట్రియం పొర నెల నెల హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ గర్భాశయ గోడలకు ఆనుకుని ఈ పొర మందంగా పెరుగుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పులా తయారవుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే ఇది విడివడి ఋతుస్రావం రూపంలో బయటకొచ్చేస్తుంది. ఋతుక్రమంలో భాగంగా మళ్లీ ఈ పొర పెరగటం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెల నెల నిరంతరాయంగా జరుగుతుండే సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాకుండా దాని బయట కూడా పొత్తి కడుపులో అక్కడక్కడా పెరిగి నొప్పితో పాటు ఇతర సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఈ స్థితినే ఎండోమెట్రియాసిస్ అంటారు. ఎండోమెట్రియోసిస్ అనే ఈ డిసీజ్ ఆడవాళ్లలో వారి సహనానికి ఓర్పుకి పేషెన్స్గా చెప్పుకోవచ్చు. ఈ డిసీజ్ని ఇది ఆడవాళ్ళ జీవనశైలి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఎండోమెట్రియోసిస్ అనేది. నార్మల్గా ఋతుస్రావం అంటే మెన్సెస్ అనేది గర్భసంచిలో నుంచి బయటికి రావటం జరుగుతుంది. ఇదే ఋతుస్రావం కనుక పొట్టలో జరిగితే, అబ్డామిన్లో కడుపులో కనుక మెన్సెస్ అనేది ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినట్లు, అదేవిధంగా మెన్సెస్ అనేది పొట్టలో కనుక జరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని ఈజీగా వాడుకలో మనం ఈ విధంగా చెప్పుకోవటం జరుగుతుంది. సో అంటే మెన్సెస్కి సంబంధించిన ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో అవి గర్భసంచిలోనే కాకుండా గర్భసంచి బయట అంటే అండాశయం మీద, పేగుల మీద, దెన్ యూరినరీ బ్లాడర్ మీద, అట్లా వివిధ రకమైన పొట్టలో ఉన్న భాగాల మీద ఈ గ్రంథులు అనేది పెరుగుతాయి. ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేది పెరిగి రొటీన్గా ఎప్పుడైతే హార్మోన్స్ వల్ల స్టిమ్యులేట్ అవుతుందో ఇవి కూడా హార్మోన్స్ ద్వారా ఎండోమెట్రియల్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయ్యి మెన్స్ట్రుయేషన్ అనేది పొట్టలో జరగటం జరుగుతుంది. సాధారణంగా నెలసరి తొలి రోజున చాలా మందిలో ఎంతో కొంత నొప్పి ఉంటుంది. కొన్ని గంటల తరువాత నొప్పి తగ్గుతుంది. దీన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. అయితే ఎండోమెట్రియాసిస్ బాధితుల్లో నెలసరికి 2-3 రోజుల ముందు నుంచే తీవ్రమైన నొప్పి ఉంటుంది. కొంతమందిలో ఈ నొప్పి తీవ్రమై నెలంతా వేధిస్తుంటుంది. ఎండోమెట్రియాసిస్ తీవ్రమైతే అండాశయాల్లో తిత్తుల వంటివి ఏర్పడతాయి. వీటినే చాక్లెట్ సిస్ట్లు అంటారు. ఇవి పొత్తి కడుపులో కిందికి జారి అక్కడే స్థిరపడతాయి. దీంతో సంభోగ సమయంలో నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారిలో మూత్రాశయం లోపలి పొరల్లో ఎండోమెట్రియాసిస్ ఏర్పడితే మూత్ర విసర్జన సమయంలోనూ నొప్పి రావచ్చు. ఇది తొలి దశల్లో అనేది ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేయటం అనేది ఒకసారి చాలా కష్టంగా ఉంటుంది. మెయిన్గా సిమ్టమ్స్ని బట్టి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సివియర్ ముందు పెయిన్ లేకుండా సడన్గా కొన్ని మంత్స్ నుంచి పీరియడ్స్ టైంలో ఎక్కువగా పెయిన్ రావడం, లేదా బ్లీడింగ్ హెవీగా అవ్వడం, లేదా మోషన్కి వెళ్తున్నప్పుడు పెయిన్ అనిపించడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ ఉందా అని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళలో ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేసేది చాక్లెట్ సిస్ వలన. చాక్లెట్ సిస్ అంటే ఏ విధంగా మెన్స్ట్రుయేషన్ అనేది యూట్రస్లో నుంచి బయటకు వస్తుందో అలాగే మెన్సెస్ అనేది పొట్టలో జరగటం వలన ఎక్కువగా కామన్గా ఓవరీస్లో ఈ మెన్స్ట్రుయేషన్ అనేది ఎక్కువగా ఎవ్రీ మంత్ జరిగి ఆ బ్లడ్ అనేది కలెక్ట్ అయ్యి చాక్లెట్ సిస్గా ఫామ్ అవుతుంది. సో అల్ట్రాసౌండ్ చేసి స్కాన్స్లో కనుక ఈ చాక్లెట్ సిస్ అనేవి కనిపిస్తే కనుక ఎండోమెట్రియోసిస్ అనే డిసీజ్ ఉందని నిర్ధారణకు రావడం జరుగుతుంది. చాలా సివియర్ పెయిన్తో బాధపడటం వలన కానీ, లేదా చాక్లెట్ సిస్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళల్లో ఈ చాక్లెట్ సిస్ట్ అనేది 4 సెంటీమీటర్స్ సైజ్ కన్నా ఎక్కువ ఉంటే కనుక
మన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి రిజల్ట్స్ పూర్గా ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళల్లో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి ఈ చాక్లెట్ సిస్ట్ అనేది మనం తీసేయవలసి ఉంటుంది. అదేవిధంగా సివియర్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి లాప్రోస్కోపీ చేసి అతుకుల్ని లోపల ఉన్న అతుకుల్ని కనుక క్లియర్ చేసి ఎండోమెట్రియోసిస్ ఏదైతే ఉందో దాన్ని కోయాగులేట్ చేస్తే కనుక ఫల్గ్రేషన్ అంటాము, చేయటం వలన ఎండోమెట్రియోసిస్ అనేది యాక్టివిటీ కొంతవరకు తగ్గుతుంది. ఓ మోస్తరు నొప్పి ఉన్న వారిలో గర్భ నిరోధక మాత్రలు, హార్మోన్ చికిత్సలతో చాలా వరకు దీన్ని నియంత్రించవచ్చు. నొప్పి కాస్త ఎక్కువగా ఉంటే లాప్రోస్కోపీ పరీక్ష ద్వారా దాన్ని నిర్ధారించి ఎండోమెట్రియం పొరలన్నింటినీ సాధ్యమైనంత వరకు తొలగిస్తారు. ఇప్పటికే పిల్లలుండి మధ్య వయసు వారైతే గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్ గురించి కూడా ఆలోచించవచ్చు. కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారు ముందు నుంచే జాగ్రత్త పడాలి. పెళ్లి కాగానే గర్భం ధరించడం మంచిది. ముందే గుర్తిస్తే దీన్ని చాలా వరకు నివారించుకునే అవకాశం ఉంటుంది.